లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాల, తమను తాము మోసగించుకుంటున్నారు. నేను చేసినటువంటి కార్యాల వల్ల నా పాపాలన్నీ పోయినాయని అనుకుంటున్నారు. పాపాలు పోలా, ఆత్మకు రక్షణ రాలా, ఆ నిశ్చయత అనేది రాలేదు. కాబట్టే ఇక్కడ భక్తి అని, ఈ గుడి అని, ఆ గోపురం అని, ఆ ప్రాంతం అని, ఈ ప్రాంతం అని నేను తెగ తిరిగా. ఎక్కడ తిరిగి కూడా ఇక్కడ నేను చేసిన భక్తితో ఇక నా పాపాలకు ముగింపు వచ్చేసింది, ఇక నాకు పూర్తి విడుదల వచ్చిందన్న నిశ్చయత నాకు లేదప్పుడు. లేకనే సంవత్సరానికి ఒకసారి ఒక ఏర్పాటు చేసుకునేవాడిని, కనపడ్డ దాని దగ్గరికి అలా పోయేవాడిని. ఎందుకంటే ఇక్కడ పాపాలు పోతాయి, అక్కడ పాపాలు పోతాయి, ఇక్కడ పోతాయి, అక్కడ పోతాయి, అక్కడ పోతాయి. పోయినాయి అనే నిశ్చయత వస్తే ఇంకో చోటకి పోతామా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చా, ఇంకెక్కడికి పోలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చా, ఇంకంతే, ఇంకా ఎక్కడికి పోలా. ఎందుకు అంటే నా పాపముల నుండి నన్ను యేసు ప్రభు విడిపించాడు. నా పాపములకు ప్రతిగా నేను పొందాల్సిన శిక్ష అదిగో సిలువ పైన నా ప్రభు పొంది ఆయన రక్తము చేత నాకు విడుదలిచ్చాడన్న నిశ్చయత నాకు వచ్చింది కనుక ఇక రెండో దానికి నేను పోలా. లోకములో ఉన్న వారికి అలాంటి నిశ్చయత లేదు గనక అక్కడ 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 అని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరిగినా అవకాశం లేదు నాన్న, నీకు అది పోదు నాన్న, ఇదిగో దానికి సంబంధించిన వ్యక్తి ఈయన నాన్న, రా నాన్న అంటే పని చూసుకోనానా అంటున్నాడు. నాదేం పోయింది, మీదేం పోయింది? చెప్పటం మన ధర్మం. వినకపోతే